హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం, శుభోదయం. ఉదయం సాయంత్రం ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ప్రతి స్టూడెంట్స్కి ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ, నిన్న స్టార్ట్ అయినటువంటి సిపి గెట్ ఎగ్జామ్లలో ప్రజెంట్ కొనసాగుతున్న ఎగ్జామ్స్ మరియు రేపు 11వ తారీఖు వరకు ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి. ఈ ఎగ్జామ్స్ రాసేటటువంటి విద్యార్థులందరూ కూడా మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో వెళ్ళి చదవకున్నా కూడా క్వశ్చన్ పేపర్ని చూసి ఏదో అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవ్వరు కూడా ప్రిపేర్ అవుతా అని చెప్తారు, కానీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే అందరినీ చూస్తూనే ఉంటాం, నార్మల్గా చదువుకొని పోయే ఉంటారు. మన యొక్క నమ్మకం, మన యొక్క విశ్వాసం పైనే ఏదైనా ఉంటుంది. నీకు రాకున్నా కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేసి మీ యొక్క క్వశ్చన్ పేపర్ని బాగా తెలుగులో అర్థం కాకుంటే ఇంగ్లీష్లో అర్థమైతే తెలుగులో, ఇట్లా రెండు విధాలుగా చదువుకుంటూ మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ని ఎంచుకొని ఈ ఎగ్జామ్స్లలో ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టకుండా అన్ని ఆప్షన్స్కి మీరు క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ఇందులో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. కాబట్టి మంచి స్కోర్ వస్తుంది. మీరు కష్టపడి చదవకున్నా కూడా మంచి అన్ని క్వశ్చన్స్కి మీరు క్లిక్ చేసి సబ్మిట్ చేసి రండి. ఇంకోటి ఏంటంటే, ఎగ్జామ్ పోయేటప్పుడు మార్నింగ్ మంచిగా ఉదయం లేవగానే ఫ్రెష్గా స్నానం చేసి మంచిగా ఒక పెన్ను తీసుకొని ఖచ్చితంగా ఒక 2 ఫోటోలు అవసరం ఉంటాయో ఉండకపోవచ్చు, కానీ 2 ఫోటోలు ఉండాలి. ఒక ఆధార్ కార్డు లేదా ఏదన్నా మీకు సంబంధించిన లైసెన్స్కి సంబంధించిందో ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు ఏదన్నా ఒకటి తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక దబా ఆగమాగం అవుతాం, బ్యాగుల్లో పెట్టి మర్చిపోయి ఎగ్జామ్ సెంటర్లో పోతాం. వాడు మళ్ళీ రిటర్న్ పంపే వరకు మళ్ళీ పోయే వరకు గేట్ క్లోజ్ చేసేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా జేబులోనే పెట్టుకోండి, అవి బ్యాగులో పెట్టకుండా ఇవి ఖచ్చితంగా తీసుకొని పోండి. తర్వాత ఏంటంటే, ఈ ఎగ్జామ్స్ 11వ తారీఖు తర్వాత అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత మీరు రాసినటువంటి ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్లు కీ పెడతాడు. కీతో పాటు మీ క్వశ్చన్ పేపర్ కూడా పెడతాడు. కీని క్వశ్చన్ పేపర్ని ముందు పెట్టుకొని మనకు వచ్చిన మార్కుని మనం చూసుకున్నాం అనుకో, ఆ మార్కులను బట్టి మనం ఎక్కడ కాలేజ్ వస్తుంది, ఎంత ర్యాంక్ వస్తుంది, ఏ కాలేజీలో జాయిన్ అయితే బాగుంటుంది అనేది మనం గెస్ చేయగలుగుతాము. ఇంకోటి ఏంటంటే, మీరు రాసినటువంటి ఎగ్జాము ఒక 25 డేస్ లేదా ఒక 20 డేస్ తర్వాత సెప్టెంబర్ 1st వీక్లో మ్యాక్సిమం ర్యాంక్ స్కోర్ వస్తుంది. ఆ ర్యాంక్ కార్డు రాగానే మీరు రాకముందుకి ఈ 20 డేస్లో మీరు ఏం చేయాలంటే, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీకు ఇన్కమ్ ఉంటే, లేకపోతే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ఎన్ సర్టిఫికేట్లు, నెక్స్ట్ మిగిలిన ఏదైనా ఆధార్ అప్డేట్లు ఉండడము, లేకపోతే డిగ్రీకి సంబంధించిన లాంగ్ మెమో ఉండడము, లేదా ఫెయిల్ అయిన మెమోలు కూడా ఉంటాయి. అవన్నీ గ్యాదర్ చేసుకొని మీకు ఏమేమి సర్టిఫికేట్లు కావాలనేది అవన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఉండండి. ఎందుకంటే ఫస్ట్ వెబ్ ఆప్షన్లోనే మనము సర్టిఫికేట్లు అన్నీ అప్లోడ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో, 100 లోపల ర్యాంక్ వచ్చినప్పుడు సెకండ్ వెబ్ ఆప్షన్ పోయే వరకు ఉస్మానియాలో రాదు. ఎందుకంటే ఫస్ట్ వెబ్ ఆప్షన్లోనే మ్యాక్సిమం సీట్లన్నీ ఫిల్అప్ అయిపోతుంటాయి. కాబట్టి ఫస్ట్ వెబ్ ఆప్షన్ లోపలనే మనం సర్టిఫికేట్లు అన్నీ అప్లోడ్ చేసుకొని సబ్మిట్ అయ్యే విధంగా ప్రయత్నం చేసుకుని, ఎందుకంటే ఎంత మంచి ర్యాంక్ వచ్చినా కూడా ఫస్ట్ వెబ్ ఆప్షన్ మిస్ అయ్యారనుకో, సెకండ్ వెబ్ ఆప్షన్ పోయే వరకు కొద్దిగా నిరాశ ఉంటుంది. అనుకున్న సీట్ రాకపోవచ్చు, ఎందుకంటే ముందే ఫిల్అప్ అయిపోతాయి సీట్లన్నీ. కాబట్టి ధైర్యంగా ఉండండి. అందరూ కూడా మంచిగా ఎగ్జామ్స్ రాసిరండి. ఆ ఎగ్జామ్స్ రాసి వచ్చిన తర్వాత కీ పేపర్ చూసుకోండి. ఎప్పటికప్పుడు అనిల్ అప్డేట్ పెడుతూ ఉంటాడు. వీటిని చూసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదములు.